ఆ నియోజకవర్గ బై ఎలక్షన్స్ కి లైన్ క్లియర్ అయినట్లేనా? స్వయంగా సీఎంఏ పచ్చ జెండా ఊపారా? ఇటు సుప్రీం ప్రశ్నలకు అటు ప్రతిపక్షాల ఎదురుదాడికి ఒకే దెబ్బతో సమాధానం చెప్పాలనే వ్యూహంతో అధికార పార్టీ ముందుకెళ్తుందే. పార్టీ ఫిరాయింపులపై ఇన్ని రోజులై మౌనంగా ఉన్న సీఎం ఒక్కసారిగా బయటకొచ్చి జరగబోయేదేంటో చెప్పకనే చెప్పారా? అందుకే అటు ఇటుగా ఉన్న నియోజకవర్గాన్ని చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారా? ఇంతకీ ఈ చర్చ ఏ నియోజకవర్గం పైన? లెట్స్ వాచ్. సీఎం రేవంత్ రెడ్డి ఆ నియోజకవర్గానికి వచ్చి వెళ్లినప్పటి నుంచి అందరి నోట ఒకటే మాట, తెలంగాణలో బై ఎలక్షన్స్ కు లైన్ క్లియర్ అవుతోందని. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి సభాముఖంగా ఎన్నికల అంశాన్ని ప్రస్తావించడం ఇప్పుడు రాష్ట్రమంతా హాట్ టాపిక్ గా మారింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అటు సుప్రీంకోర్టు ఆగ్రహంగా ఉండడం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర ఓటమి, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వంటి అంశాలు ముప్పేట దాడి చేస్తున్న తరుణంలో అభివృద్ధి పేరుతో రివర్స్ గేమ్ స్టార్ట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కొంత గడ్డు పరిస్థితులున్న స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాన్ని చక్కబెట్టే పనిలో పడ్డారు. అందుకోసం ప్రత్యేకంగా 800 కోట్లు కేటాయించారు. ఇటీవల ఆయనే స్వయంగా వచ్చి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేవు, అయినా మీరు నాకు మద్దతుగా నిలబడాలని పిలుపునివ్వడంతో ఉప ఎన్నిక తప్పదనే ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. ఒకవేళ తెలంగాణలో ఉప ఎన్నికలొస్తే ఎన్ని నియోజకవర్గాల్లో వస్తాయి, కాంగ్రెస్ ఎన్ని గెలుస్తుంది, ప్రతిపక్ష పార్టీ ఎన్ని సీట్లలో సత్తా చాటుతుందని రాజకీయ విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్రమంతటా ఉప ఎన్నికలపై చర్చల్లో మునిగి తేలుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్మదనం మొదలైంది. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో చావు దెబ్బతిన్న కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకుండా ఉప ఎన్నికలకు పోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయని అంచనాల్లో ఉంది. మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిని మార్చి దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్ని తీసుకుని వచ్చి తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత వర్గ విభేదాలను చక్కబెట్టే పని మొదలుపెట్టింది అధిష్టానం. ఇలాంటి తరుణంలో ఉప ఎన్నికలకు పోతే ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందనే చర్చ సాగుతోంది. తెలంగాణలో ఉప ఎన్నికలు గనుక జరిగితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొదట పార్టీ ఫిరాయించిన 4 నియోజకవర్గాల్లోనే బై ఎలక్షన్లకు వెళ్లే ఆలోచనలో సీఎంతో పాటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నట్టు చెబుతున్నారు. ఒకవేళ అదే జరిగితే ఖైరతాబాద్, స్టేషన్ ఘన్పూర్, భద్రాచలంలో బై ఎలక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అందులో భద్రాచలంలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో బలం ఉంది. స్టేషన్ ఘన్పూర్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో పరిస్థితులు అంత సానుకూలంగా లేవన్న అంచనాలున్నాయి. గడ్డు పరిస్థితి ఉండేలా ఉంది. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం అయితే పార్టీకి పెద్ద సవాలే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గంపగుత్తగా 10 స్థానాలు కాంగ్రెస్ కి కట్టబెట్టిన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు స్టేషన్ ఘన్పూర్లో మాత్రం బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కడియం శ్రీహరికి పట్టం కట్టారు. అయితే స్టేషన్ ఘన్పూర్లో కాంగ్రెస్ పార్టీకి కూడా మంచి ఓటు బ్యాంక్ ఉంది. అందుకే అభివృద్ధి ఎజెండాతోనే ముందుకెళ్లి స్టేషన్లో గెలుపు సైరన్ మోగించాలనుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. ముచ్చటగా 3 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని తెలంగాణలో కాంగ్రెస్ కి తిరుగులేదని నిరూపించుకోవాలన్న పట్టుదలతో ఉంది. అభివృద్ధిపై దృష్టి పెట్టినా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్న స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ పార్టీ అంచనాలు తల్లకిందులయ్యే అవకాశాలే ఎక్కువ అంటున్నారు. ఎందుకంటే ఇంటి పోరి అక్కడ కాంగ్రెస్ కొంపముంచేలా ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరిపై కాంగ్రెస్ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన సింగాపురం ఇందిర సహకరించే అవకాశం లేదు. ఎందుకంటే కడియం శ్రీహరి కాంగ్రెస్లోకి వచ్చినప్పటి నుంచి తన కోటరీకే పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులను ఇప్పించుకున్నారు. దీంతో ఇందిర వర్గంలోని సీనియర్ నేతలంతా కడియంపై ఆగ్రహంతో ఉన్నారు. కొత్త ఇన్ఛార్జిగా వచ్చిన మీనాక్షి నటరాజన్ కి కూడా కడియం తీరుపై కంప్లైంట్ ఇచ్చారు. అంతేకాదు సమయం వచ్చినప్పుడల్లా బహిరంగంగానే కడియం తీరును ఎండగడుతోంది పార్టీలోని ఆయన వ్యతిరేక వర్గం. అందుకే స్టేషన్ ఘన్పూర్ కి ఉప ఎన్నిక జరగాలని ఉవ్విళ్లూరుతున్నారు ప్రతిపక్ష పార్టీలు. ఎప్పుడు ఉప ఎన్నిక వచ్చినా గెలుపు మాదేనని బీఆర్ఎస్ తో పాటు బీజేపీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. స్టేషన్ ఘన్పూర్కి ఉప ఎన్నిక వస్తే పోటీకి ప్రతిపక్ష పార్టీలు ఉత్సాహపడుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్య, బీజేపీ నుంచి ఆరూరి రమేష్ పోటీకి సై అంటున్నారు. ఇదే జరిగితే 3 ప్రధాన పార్టీల మధ్య అక్కడ గట్టి పోటీ అవకాశం ఉంది. గతంలో బై ఎలక్షన్స్ కెరాఫ్గానే
రాజకీయంగా ఎదుగుతూ వచ్చింది బీఆర్ఎస్. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రం వచ్చాక బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉప ఎన్నికల్లో బీజేపీ జయకేతనం ఎగురవేసింది. ఆ ధీమాతోనే చాప కింద నీరులా పని ప్రారంభించింది కమల దళం. కోట్ల అభివృద్ధిని చూసి ఉప ఎన్నికల్లో లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందుకోసం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి పార్టీని చొక్కబెట్టే పనిలో పడ్డారు. మరోవైపు 6 గ్యారంటీలు అమలు కాకపోవడం, అసంపూర్తి రైతు రుణమాఫీ, కరెంటు, సాగునీటి కష్టాలను ప్రజలకు వివరించి అధికార పార్టీని ఓడిస్తామన్న ధీమాతో ఉన్నాయి విపక్ష పార్టీలు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తే దాని ఫలితం తెలంగాణ భవిష్యత్తు రాజకీయాలపై పడుతుంది. మరి ఈ ఉప ఎన్నిక చర్చ ఓ కంక్లూజన్కి రావాలంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.